nas festas do fim de semana. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ ఆడియోతో మీరు ఈ విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు VN ఎడిటర్ యాప్లో, చాలా సింపుల్గా. ఓకే, అండ్ చాలా ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి వీడియోస్ డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఈ ట్రెండ్ని మిస్ అవ్వద్దు. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. దీనికోసం మనకు VN యాప్ కావాలి. ఓకే, VN యాప్ని మీరు ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో VN యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఫ్రీగానే ఇన్స్టాల్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు మీకు ఒక టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్లో జస్ట్ మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోండి అండ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోండి. సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సింపుల్గా టెంప్లెట్ని ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ఒక QR కోడ్ని స్కాన్ చేయాలి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ పైన స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేయాలి. ఆ QR కోడ్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. QR కోడ్ నెంబర్ వచ్చేసి 55 అండ్ ప్రివ్యూ వీడియో అండ్ QR కోడ్ రెండు కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లింక్ ఉంటుంది. అక్కడ నుంచి నా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ నా టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ QR కోడ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు టెంప్లెట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి, ఈ విధంగా. అండ్ టెంప్లెట్లో మనకు ఆడియో రాదు. ఆడియో మనం సపరేట్గా యాడ్ చేసుకోవాలి. సో అది కూడా చాలా సింపుల్గా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు టెంప్లెట్ని ఓపెన్ చేశాక కింద ఫస్ట్ టెంప్లెట్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. టెంప్లెట్ని నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు యూజ్ టెంప్లెట్ వస్తుంది. ఫస్ట్ మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. టోటల్గా ఇక్కడ ఎన్ని ఫొటోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు మల్టిపుల్ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ, ఈ ఫోటోని. అండ్ దీన్ని నేను రీప్లేస్ చేసుకుంటాను. దీని తర్వాత నేను ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ, ఈ ఫోటో అండ్ ఈ ఫోటో, ఈ ఫోటో, ఈ ఫోటో. ఓకే, టోటల్గా ఇక్కడ 1 2 3 4 5 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. వాటిని రీప్లేస్ చేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియో మనకు జనరేట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ మన వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా వస్తుందన్నమాట వీడియో మనకు, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, వీడియో అయితే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా వీడియో వస్తుంది. ఇందులో సాంగ్ రాలేదు మనకు. సాంగ్ని మనం యాడ్ చేసుకోవాలి సపరేట్గా. దానికోసం ఫస్ట్ ఈ వీడియోని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫుల్ HD లేదా 4K మీకు నచ్చిన రిజల్యూషన్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి. జస్ట్ నేను ఇక్కడ 720pలో ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. మీరు మాత్రం హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి వీడియోని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత మనకు వీడియో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రివ్యూ వీడియో చూశారు కదా, ఆ ప్రివ్యూ వీడియో నుంచి ఓన్లీ ఆడియోని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి. మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ ప్రివ్యూ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను కదా, అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ ప్రివ్యూ వీడియో మీద క్లిక్ చేసుకుంటే అందులో నుంచి మనకు ఓన్లీ సాంగ్ మాత్రమే వస్తుంది. ఈ విధంగా ఓన్లీ సాంగ్ మాత్రమే వస్తుంది. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. మీరు ఇప్పుడు రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ సాంగ్ యాడ్ అయిపోతుంది మనకు. ఈ విధంగా సాంగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసేయాలి. ఇక్కడ డిలీట్ చేసుకుంటే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి. అండ్ ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని. సింపుల్. ఓకే, ఈ విధంగా మీరు ఈ ట్రెండింగ్ వీడియోని చాలా ఈజీగా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోవచ్చు. టెంప్లెట్ నేను ఇచ్చిన టెంప్లెట్ని యూజ్ చేసి. ఓకే, వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.